ఉచితంగా అతి సులువుగా ఇసుక పొందే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని, దీన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ చిందాల్ జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ కోరారు. విజయనగరం జిల్లాలో ఇసుక కొరత లేదని, వచ్చే 6 నెలల అవసరాలకు సరిపడా ఇసుక మనకు అందుబాటులో ఉందని చేసి తెలిపారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు నిర్వహించినా, అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ చిందాల్ ప్రకటించారు. నూతన ఇసుక పాలసీ, ప్రస్తుతం ఇసుక లభ్యత, సరఫరాపై స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ చిందాల్, జేసీ సేతుమాధవన్ సమావేశం నిర్వహించారు. As per the estimation of irrigation department, 70,000 metric tons వరకు అవైలబుల్ గా ఉందని చెప్తున్నాం. మేము డైలీ 150 to 200 మెట్రిక్ టన్స్ సప్లై హుబ్లీకి పంపిస్తున్నాము. దానివల్ల డైలీ డిమాండ్ కూడా 200 మెట్రిక్ టన్స్ అనేది పూర్తి అవుతుంది. మన ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ నెక్స్ట్ 6 months కి మన డిమాండ్ ఎంత ఉంటుంది, దానికి అనుకూలంగా సప్లై ఎంత ఉంటుందని ఒకసారి కాల్కులేషన్ కూడా ఏమన్నారు. ప్రజెంట్ శాండ్ స్టేట్ టోటల్ బుకింగ్స్ ఇంకోటి మిగతా ఉంటాయి. సో దాని మీద ఇమీడియట్గా వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయబడతాయి. అదేవిధంగా వాళ్ళకి ఇనీషియల్ ఫస్ట్ అఫెన్స్లో ఫైన్స్ ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళను కోర్టులో కూడా పెట్టడం జరుగుతుంది. సో ఆల్రెడీ చాలా చోట్ల ఇల్లీగల్ మైనింగ్ మీద ప్రతిరోజు కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇంకా గట్టిగా దాని మీద నిఘా పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఎక్కడైనా ఇల్లీగల్ శాండ్ స్టోరేజ్ కానీ ఎక్కడ కూడా జరగకుండా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కూడా దాని మీద పెట్టడం జరుగుతుంది. సో దాంట్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి దాంట్లో ఎక్కడైతే మనకి ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరుగుతుందో, ఎక్కడైతే ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో దాని మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. అండ్ దాని మీద ఒక స్పెషల్గా ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా పెట్టుకున్నాము. ఇక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా ఒక స్పెషల్ దాని మీద నిఘా కూడా పెట్టడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఫర్ ది ఇన్ఫర్మేషన్